ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము శాశ్వత దృష్టి, ఇటర్నల్ పర్స్పెక్టివ్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 కొరింథీయులు 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 2 Corinthians chapter 4 verse 18. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన కని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ పౌలు భక్తుడు ఎంత తేటగా మరి చివరి భాగంలో చెప్తున్నాడు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకు కనిపించేటటువంటి అన్ని కూడా మరి తాత్కాలికమైనటువంటి సీన్ ఆర్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ టెంపరల్, బట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఆర్ ఇటర్నల్. మరి అదృశ్యమైనటువంటివి, కనపడినటువంటివి అవి మరి నిత్యములు, అవి ఇటర్నల్ అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. మరి జీవితంలో ప్రియులారా మనకు అనేక అనుభవాలతో కూడినటువంటి ప్రయాణము. మరి లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ వేరియస్ ఎక్స్పీరియన్సెస్, సమ్ జాయ్ఫుల్ అండ్ సమ్ ఛాలెంజింగ్. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ప్రయాణములో ఇది ఒక యాత్ర లాంటిది. ఈ యొక్క యాత్రలో పిల్లల మరి కొన్ని జాయ్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి, ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉంటాయి, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి అంటాము. మరి అంతేకాకుండా లో లేకపోతే వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎన్నో ఛాలెంజెస్ మన యొక్క జీవితంలో, ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆటుపోటులు, షేమ్ అనేటటువంటిది, గిల్ట్ అనేటటువంటిది, పాపము, మరి ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మన యొక్క మరి అది మనం ఆ యొక్క సత్యమును మనం తెలుసుకోవాలి. మరి విశ్వాసులుగా మరి మనకు ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటిది ఏంటి అంటే we need to maintain an eternal perspective amid our temporal circumstances. ఈ లోకంలో మరి అనేక మన యొక్క జీవితమే తాత్కాలికమైనటువంటిది. మట్టి నుండి వచ్చాము, మట్టికి వెళ్ళిపోతాము. కాబట్టి ఈ జీవించేటటువంటి ఆ కొద్ది సంవత్సరాల పిల్లల మరి ఆ దూరదృష్టి, ఆ శాశ్వత దృష్టిని మైండ్లో ఉంచుకొని మరి మన యొక్క జీవితమును కొనసాగించాలని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు. మరి ముఖ్యముగా ఇటర్నల్ పర్స్పెక్టివ్, శాశ్వత దృష్టి అంటే మరి ఇది మైండ్ సెట్ దట్ ప్రియారిటైజెస్ ఇటర్నల్ ట్రూత్స్ ఓవర్ టెంపరరీ కన్సర్న్స్. మరి తాత్కాలికమైనటువంటి ఆందోళనలను, చింతలను, వాటన్నిటి నుంచి కూడా వదిలి శాశ్వతమైనటువంటి సత్యాల వైపు ఆధారపడేటటువంటి మానసిక స్థితినే మరి యొక్క శాశ్వత దృష్టి అని చెప్పి అంటాం. మనం ఈ లోకంలోనే we need to live in this world, not of this world. ఈ లోకమునైనను లోకమునైన దేనిని ప్రేమించవద్దు అని చెప్పి బైబిల్ ఎంత తేటగా చెప్తున్నది. పిల్లలు ఈ లోకంలో ఉండాలి, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితంలో నిత్యత్వపు విలువలను కలిగి మరి మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంటున్నది. ఆ నిరీక్షణతోటి ఈ లోకంలో పిల్లరా మనం జీవించాలని చెప్పి ఈ లోకంలో మనము లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ టెంపరరీ. మరి మోషే భక్తుడు అంటాడు హెబ్రీ 11వ అధ్యాయంలో, అల్పకాలపు పాప భోగములను ఆశ్రయించుట కంటే, అనుభవించుట కంటే క్రీస్తు యొక్క శ్రమ, నింద మేలని యోచించాడు పిల్లలు. కాబట్టి ఇహలోకపరంగా ఆస్తులు, అంతస్తులు, అధికారము, లేకపోతే ఇవన్నీ కూడా పిల్లరా మనకు తాత్కాలికమైనటువంటివి. పదవులు కొంతకాలమే, ఆస్తులైనా సరే కొంతకాలమే. కానీ పిల్లరా నిత్యత్వపు విలువలను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ, శాంతి, సమాధానము, ఇంద్రియ నిగ్రహము, ఆశా నిగ్రహము, ఆ యొక్క ఆత్మ ఫలములు
మరి తోటి ప్రియులారా మరి మనము ఆ యొక్క విశ్వాసమును కలిగి ఉండినప్పుడు అవన్నీ కూడా తరతరాలకు కూడా మనము మరి ఇచ్చి వెళ్ళగలం, ఒక లెగసీగా ఉండగలం ప్రియులారా. కాబట్టి ఆ శాశ్వత దృష్టి కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. కనిపించేటటువంటి దానికంటే కూడా కనిపించినటువంటి దానితో పోల్చడం అనేటువంటిది చూస్తున్నాం. పాల్ కాంట్రాస్ట్ వాట్ ఈజ్ సీన్ విత్ వాట్ ఈజ్ అన్సీన్. కాబట్టి కనిపించేటటువంటివి ఏ వాట్ ఎవర్ ఏదైనా సరే చూసుకోండి పిల్లల, తాత్కాలికమైనటువంటి అల్పకాలపు పాపభోగములు తినటం, త్రాగటము, లేకపోతే ఏమి ధరించుకుందామా అని చెప్పి వరి అవ్వద్దు, దేనిని గురించి చింతించొద్దు అని చెప్పి ఈ యొక్క బైబిల్ చెప్తున్నది పిల్లలు. అయ్యో మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంటాము ఎంతగా. కానీ ఏ విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపు మనం చూడవలసినటువంటి వారు ఉంటున్నాము. ఆయన ఎల్లప్పుడు నిన్న నేడు రేపు యుగ యుగములు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, మారినటువంటి వాడు, తరతరాలు యుగ యుగాలు జగాలకు కూడా మరి ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు. ఒక తరం తర్వాత ఇంకొక తరం వారు వస్తారు. వాళ్ళు మరి దేవుడు చేసినటువంటి స్తోత్రార్హ క్రియలను మనం ఇతరులకు తెలియవలసినటువంటి వారమై ఉంటున్నాము. సరే, ముఖ్యముగా మరి మొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ద నేచర్ ఆఫ్ అవర్ ట్రయల్స్, మన యొక్క కష్టాల యొక్క స్వభావం ప్రియులారా. మరి మనం చదువుకున్నటువంటి రీతిగా ఈ యొక్క శ్రమ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమ. కాబట్టి మనం తెలుసుకోవాల్సినది ఏంటి అంటే ఈ యొక్క మనము ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క శ్రమలు పిల్లరా మన యొక్క జీవితంలో అవి అండర్గో త్రూ సర్టన్ ట్రయల్స్, టెస్ట్స్, టెంప్టేషన్స్, టార్చర్స్, ట్రిబులేషన్స్. ఇవన్నీ కూడా పిల్లరా మరి కొంతకాలమే, మన ఏళ్ళ ప్రత్యక్షము కాబోవు. మరి రోమా 8:18 చూస్తే మన ఏళ్ళ ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగనివి కావని ఎంచుకొనుచున్నాను. కాబట్టి ప్రియులారా మరి రాబోయేటటువంటి మహిమ శుభప్రదమైనటువంటి మనకు నిరీక్షణ ఉంటున్నది. ప్రభు రాజులకు రాజుగా ప్రభులకు రాజుగా రానంటున్నాడు. కడబోరు శబ్దం మోగినప్పుడు ఆ ర్యాప్చర్ అనేటువంటి జరగబోతుంది. మొదటగా చనిపోయినటువంటి వారు, క్రీస్తులో చనిపోయినటువంటి వారు తిరిగి లేగటం చూస్తాము. తర్వాత మరి విశ్వాసులు సజీవులుగా ఉన్నటువంటి వారు పైకెత్తబడటం అనేటువంటి క్రీస్తుతోటి ప్రియులారా మరి కలిసి విశ్వాసులు అందరూ కలిసి మరలా భూమి మీదకి రావటం అనేటువంటిది మనం చూస్తాము. అప్పుడు మరి 1000 ఏళ్ల పరిపాలన, మరి ట్రిబులేషన్స్ అనేటువంటి జరగబోతున్నాయి. ఎన్నో గొప్ప కార్యములు, మరి తీర్పు అనేటువంటి జరగబోతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కష్టాలు వాస్తవంగా ఉన్నాయి, కానీ అవి టెంపరీ అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. వి నీడ్ టు రికగ్నైజ్ ద ట్రయల్స్ ఆర్ రియల్ బట్ టెంపరీ. మన యొక్క జీవితంలో ఒకవేళ ఇంకా ఆ యొక్క కష్టాల గుండా, ఆ శ్రమల గుండా వెళ్తున్నట్టయితే తెలుసుకోవాలి, మరి యూ నీడ్ టు వెల్కమ్ దెమ్. We need to, even in such situations, you need to praise God. You need to thank God. ప్రతి దానికుండా మరి యోసేపు యొక్క జీవితంలో చూస్తే ఎన్నో శోధనలు, ఎంతో కష్టాలు, చెరసాల అనుభవము, ఎన్నో నిందలు, అవమానాలు, మరి అవన్నీ కూడా ఫేస్ చేసి ఉంటున్నాడు. కానీ తర్వాత దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. మరి అలాగనే యోబు యొక్క జీవితంలో చూస్తే ఎన్ని శ్రమలు ప్రియులారా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రయల్స్ ప్రియులారా మన యొక్క జీవితంలో. మరి ఈ యొక్క శ్రమలు అనేటటువంటి ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో కూడా క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భావమును కలుగజేయుచున్నది. కాబట్టి ప్రియులారా మరి అవి సత్యములు, అవి కాకపోతే అవి తాత్కాలికమైనటువంటి అని చెప్పి మనం తెలుసుకోవాలా. రెండవదిగా ద రియాలిటీ ఆఫ్ ద అన్సీన్.
మరి కనిపించినటువంటి అవి అవి మరి వాస్తవము అన్నటువంటిది బైబిల్లో మరి ఎన్నో ప్రవచనాలు అవన్నీ కూడా జరగటం చూస్తున్నాము. ఈ దివ్య గ్రంథంలో పిల్లల స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్, ఎన్నో వాగ్దానాలతో కూడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అవన్నీ కూడా పిల్లల నెరవేరదగినటువంటి. హెబ్రీ 11:1 చూస్తే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కాబట్టి ప్రియులారా అవన్నీ కూడా జరగబోతున్నాయి. మరి యేసు ప్రభు ఏ రీతిగా ఆరోహణమై ఉంటున్నాడు అదే రీతిగా రానై ఉన్నాడు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది. మరి విశ్వాసులు అందరూ కూడా ఆ గొప్ప మరి ఈవెంట్ కొరకు ఎదురు చూస్తున్నారు పిల్లలు. ఏ రోజైనా దొంగ వలె వస్తా అన్నాడు. మరి చివరి దినాల్లో అనేకమైనటువంటి యుద్ధములు, మరి భూకంపాలు, మరి తెగుళ్ళు, ఇవన్నీ కూడా మనము మరి ఈ దినాలలో ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. ఒక దేశం మీదకి దేశంలో యుద్ధములు ఈ రీతిగా నోవాహు దినాల్లో జరిగినట్లే జరుగుతుంది అని చెప్పి అలాగనే ప్రియులారా మరి ఆ యొక్క వాస్తవాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇంకా కనిపెట్టి ప్రియులారా మరి చాలా మందికి కూడా సాతాను ఏంటంటే అవిశ్వాసాన్ని పెడుతుంది, అధైర్యాన్ని, అలజడి, ఆందోళనలు, అక్రమాలు, అపనిందలు, ఇవన్నీ కూడా ఆ సాతాను యొక్క ఒకవేళ ఇటువంటివి ఎదుర్కొంటున్నట్లయితే ప్రియులారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క దృష్టి ఆ క్రీస్తు మీద, మన దృష్టి ఆ భవిష్యత్తులో జరగబోయేటువంటి గొప్ప ఈవెంట్స్ మీద ఉంచాలి. మన దృష్టి తాత్కాలికమైనటువంటి ఉన్నటువంటి ఈటి నుంచి మరి శాశ్వతానికి మార్చాలి ప్రియులారా. శాశ్వత దృష్టి ప్రియులారా. ఈ లోకంలో యేసుప్రభు యొక్క జీవితమే మనకు ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఈ లోకంలో ఉన్నాడే కానీ అంత కూడా పరలోకమున గురించి ప్రియులారా, తండ్రితో సన్నిహిత సంబంధము, ఏ రీతిగా నా చిత్తం కాదు నీ చిత్తం అని చెప్పి తెలియజేయటము. అంతేకాకుండా మరి చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరచుదని చెప్పి మరి యేసుప్రభు వారు చెప్పటం మనం గమనిస్తుంటున్నాము. ఈ లోకంలోనే మనం జీవించాలి, ఎన్నో శ్రమలు తీయటకుండా వెళ్తూ ఉంటాము. కానీ మన యొక్క నిరీక్షణ ఇదంతా కూడా మరి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి వాటి కొరకు, నిత్య జీవము, నిత్య రాజ్యము. కాబట్టి నిత్యుడకు తండ్రి పిల్లరా, ఇటర్నల్ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఇటర్నల్ లైఫ్ అనేటటువంటిది మన యొక్క జీవితం పిల్లరా. ఇంతటితోటి మన నాట్ జస్ట్ దిస్ లైఫ్, మన యొక్క జీవితము ఇక్కడే ఉన్నటువంటి పరిమితం కాదు పిల్లలారా. శారీరకంగా మరి 60 సంవత్సరాలు, 70, 80, అదే ఇంకా అధిక మేలులు ఇస్తే ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండవచ్చు. కానీ మరి మనం తర్వాత ద లైఫ్ ఆఫ్టర్ డెత్, మరి ప్రభుతోటి ఉండేటటువంటి జీవితం ప్రియులారా, ఆయనతో కలిసి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఎంతగా ప్రియులారా మరి ప్రకటన గ్రంథంలో ఎన్నో రాసి ఉంటున్నవి జరగబోయేటువంటి కార్యక్రమాలు, మరి తీర్పు అనేటువంటి జరగబోతుంది. కాబట్టి వాటి కొరకు మనం సిద్ధపరచినటువంటి వారు ఉంటున్నాము. ఏ క్షణమైనా సరే ఆయన రావచ్చు. వి డు నాట్ నో వెన్ we end our lives, but the thing is totally completely trusting him ప్రియులారా. మరి మూడవదిగా లివింగ్ విత్ పర్పస్, ఒక గురి కలిగి మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:2 చూస్తే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. సెట్ యువర్ అఫెక్షన్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ థింగ్స్ ఆన్ ది ఎర్త్. ఈ లోకము మరి తాత్కాలికమైనటువంటిది, మన క్షణికమైనటువంటివి, ఇవన్నీ కూడా టెంపరరీ ప్లెజర్స్. మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాటి మీద ధ్యాస, ఆశ కాకుండా, మనసు ఉంచకుండా క్రీస్తు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఆయన ఈ లోకంలో ఎంతగా పిల్లల ఆ పరలోకం గురించి మరి బోధించి ఉంటున్నాడు. పరలోక రాజ్యమునికి ఏ రీతిగా వెళ్ళాలా దాని గురించి ఆ ఉపమానాల రీతిగా చెప్పి ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు అంతా కూడా ప్రేమను చూపించి ఉంటున్నాడు. కరుణ, జాలి, ఎన్నో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి ఉంటున్నాడు. నాకంటే ఎక్కువగా మీరు చేయగలరు అని చెప్పి ఉంటున్నాడు పిల్లలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మరి యొక్క సత్య సువార్తను చెప్పమని చెప్పి ఉంటున్నాడు. శిష్యులను చేయమంటున్నాడు. మరి మన యొక్క ఉద్దేశము, మన యొక్క చిత్తములు కూడా క్రీస్తు కలిగినటువంటి ఆ మనసు, ఆ యొక్క లాగా మనం కూడా తండ్రి చిత్తం చేయవలసినటువంటి వారు వింటున్నాము. కాబట్టి మనం కూడా ఆ యొక్క శాశ్వతమైనటువంటి దృష్టి
మనల్ని ఉద్దేశపూర్వకంగా జీవించేలాగా అది ప్రేరేపిస్తుంది ప్రియులారా. An eternal perspective compels us to live purposeful life. మరి ఆ రీతిగా ప్రియులారా పర్పస్ డ్రివెన్ లైఫ్. కాబట్టి ఆ రీతిగా మనం ఒక గురి కలిగి ప్రియులారా ప్రభువుని తెలుసుకున్న తర్వాత నా యొక్క జీవితంలో ఒకప్పుడైతే గురి గమ్యం లేదు, తాత్కాలికమైనటువంటి ఆ, ఆ, వాటి మీదే మనసు ఉంచాను. ఇక లోకపరంగా ఆస్తులు, అంతస్తులు, లేకపోతే అధికారములు, ఆ, ఏవి ఏ కోర్స్ చదివితే మరి ఎంత మంచి కోర్సులు ఏంటి వాటి మీద ఉండేటటువంటిది. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇదంతా కూడా ప్రభు కొరకు జీవించటం, ప్రభు కొరకు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళటానికి మరి ప్రభు వారు నాకు సహాయం చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మరి మనకు ఆ ఇటర్నల్ పర్స్పెక్టివ్ కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి అందులో భాగంగా మనం చేయవలసింది ఏంటి అంటే మరి ప్రతి దినం కూడా మన యొక్క దినచర్యలో వీ నీడ్ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. మరి బైబిల్ అంతా కూడా ఎన్నో గొప్ప వాగ్దానాలు ఉంటున్నాయి పిల్లల. వాటిని ధ్యానం చేస్తుంది. దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి దివారాత్రులు డే అండ్ నైట్ పిల్లలు. కాబట్టి మన యొక్క ఆశ, మన యొక్క ధ్యాస, మన యొక్క మరి ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ కొనియాడుతూ దేవుని యొక్క వాగ్దానాలను మరి క్లెయిమ్ చేస్తూ మరి మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరాల యొక్క మొదటి మాసంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. అంతేకాకుండా వీ నీడ్ టు ఎంకరేజ్ ద ఫెలో బిలీవర్స్, మరి విశ్వాసులను పిల్లలు. మరి మన యొక్క సమాజంలో సహవాసంలో మరి ఉన్నటువంటి ఇతరులను కూడా అనేక మంది అనేక మరి శ్రమల గుండా పోతున్నారు. అటువంటి వారిని ఎంకరేజ్ చేయటం, వారి కొరకు ప్రార్థించడం అనేటువంటిది అవసరము. మరి అనేక సర్వీసెస్ వి నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ అదర్స్ లైఫ్స్. అనేక మంది మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు, చెరసాల్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. ఈ యొక్క మరి ఆ సత్య సువార్త తెలియకుండా పిల్లల ఎంతో చీకట్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. అటువంటి వారికి సత్య సువార్తను చెప్పటము మరి దేవుని కొరకు మనము ప్రియులారా వి నీడ్ టు బి బిజీ ఇన్ గాడ్స్ వర్క్. దేవుడు మరి నాకు అనేక మరి లాస్ట్ ఇయర్ ఈ రీతిగా షార్ట్ సర్మన్స్ చేయమని చెప్పి వింటున్నాడు. ఆ రీతిగా ప్రతి దినం కూడా ఉదయాన్నే ఈ యొక్క సర్మన్స్ రికార్డ్ చేయటము, ఆ యొక్క వాక్యం ధ్యానం చేయటము, మెసేజ్ సిద్ధం చేయటం, మరి అనేకులకు ప్రపంచం నలుమూల ఉన్నటువంటి తెలుగు వారికి మరి ఆసక్తిగా ఉన్నటువంటి వారికి పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లలు. అనేక పరిచర్యలు దేవుడు మాకు ఇచ్చి ఉంటున్నాడు. మరి దేవుడు ఆ యొక్క కమ్యూనిటీలో అవసరమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచి, ధ్యాస ఉంచి, మనసు ఉంచి మన యొక్క జీవితాలను ప్రియులారా శాశ్వతమైనటువంటి దృష్టితో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఈ యొక్క ఇటర్నల్ పర్స్పెక్టివ్ కలిగి ఈ యొక్క శాశ్వత దృష్టి మన దృష్టి మరి దృష్టిని శాశ్వత ఆనందాల వైపు మరుస్తుంది పిల్లారా. కాబట్టి an eternal perspective shifts our focus to everlasting joys. మనకు సంతోషాన్ని, ఆ నిత్య సంతోషం ఇవ్వటానికి పిల్లలు వచ్చి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే అని అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే అటువంటి ఆ దృష్టిని కలిగి ఉంటున్నామో అప్పుడు మనలో నిజమైనటువంటి సంతోషము, సమాధానం ఉంటుంది. ఎల్లప్పుడు మనం స్తుతిస్తూ ఏ స్థితిలో అయినా సరే, ఏ పరిస్థితులు అయినా మనకు యేసు చాలు అని చెప్పి చెప్తాం పిల్లల. కాబట్టి అటువంటి ఎటర్నల్ పర్స్పెక్టివ్ కలిగి ఉండటానికి మరి శక్తి కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఆ యొక్క ఎటర్నల్ పర్స్పెక్టివ్ కలిగి తండ్రి ఆ శాశ్వత దృష్టితో తండ్రి ఈ లోకంలో జీవించాలని ఆశిస్తున్నారు ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, క్షణిక కాలం ఉండేటటువంటి అల్పకాలపు భోగములు తండ్రి 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 వ్యర్థమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు ప్రభువా దేవా తండ్రి తాత్కాలికం ఉండేటటువంటి ఎన్నో తండ్రి వీటి నుంచి ప్రభు మా యొక్క మనసులను తండ్రి మీ వైపుకు కేంద్రీకరించడానికి సహాయం చేయండి. ఆ యొక్క ప్రభు పరలోకపు ధ్యాసతోటి ప్రభు మీ చిత్తం చేస్తూ మీకు విధేయులమై తండ్రి మరి ప్రభు మీ యొక్క వాక్యం ధ్యానిస్తూ తండ్రి మా యొక్క జీవితాలను, శేష జీవితాలను మీ కొరకు వినియోగించడానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ నిత్యతపు ప్రభు తండ్రి తండ్రి ఆకాంక్షలు, ఆ యొక్క దృష్టిని తండ్రి కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభు. మేము ఉన్నటువంటి ప్రదేశాల్లో
మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉంటాం. మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయమని. ఎంతమంది శ్రమల గుండా వెళుతున్నారు, అస్వస్థతకు గురయ్యారు, అధైర్యంతో ఉంటున్నారు, కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటున్నారు. తండ్రి యేసు నామములో దర్శించండి. ఒక గొప్ప నాయన తండ్రి, తండ్రి స్వస్థత కావలసినటువంటి వారికి ప్రభు మీరు స్వస్థత దయచేయండి ప్రభు. మేలులు, అధిక మేలులు ఇచ్చేటటువంటి దేవుడవు ప్రభు, ఆశీర్వదించే దేవుడవు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ లింక్ను ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.